బ్రేకింగ్ న్యూస్ కోలివింగ్ లో ప్రియుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ లో ఉంటుంది మృతురాలు. హైదరాబాద్ నానక్రమగూడలో ఉద్యోగం చేస్తూ సాయి కుమార్ అనే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంది ఆ యువతి. ఈ మధ్య ఆమెపై అనుమానం మొదలైంది అతనికి. మద్యం తాగి వచ్చి వేధించడం మొదలు పెట్టాడు సాయి కుమార్. దీంతో ఆమె టార్చర్ అలాగే మనస్తాపంతో 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఇద్దరు బిల్డింగ్ పైకి వెళ్లారు. ఆ తర్వాత యువకుడు ఒక్కడే తిరిగి రావటంతో అందులో కనిపిస్తోంది. అయితే ఈ గ్యాప్ లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయా అబ్బాయి తరఫున కాంటాక్ట్ నెంబర్? మన కాంటాక్ట్ నెంబర్లు. యువతి మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత. ధనలక్ష్మి, గౌలిదొడ్డిలోని పద్మశ్రీ గార్డెన్ కాలనీలో అనేక కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఘటన మొల్లి దుర్గా 5 అంతస్తుల భవనం నుంచి దూకి చనిపోయినటువంటి ఘటన ఇక్కడే చోటు చేసుకుంది. ఎలైట్ కోలివింగ్ హాస్టల్ ఇది. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటారు. దుర్గా గత నెల రోజుల నుంచి ఇదే హాస్టల్లో తన ప్రియుడు సాయి కుమార్తో కలిసి ఉంటుంది. అంటే మనం ఒక్కసారి ఈ బిల్డింగ్ చూస్తే మనకి 4 అంతస్తులు పెంట్ హౌస్ కనిపిస్తుంది. సో ఆ పై నుంచి అంటే మొత్తం 5 అంతస్తులు కనిపిస్తుంది. 5వ అంతస్తు నుంచి కిందకి ఒక్కసారిగా దూకింది. అంటే తన ఎంత మనస్తాపానికి గురి అయ్యి ఆ విధంగా తన ఆత్మహత్యకి పాల్పడి ఉంటది అనేది అర్థమవుతుంది. మొల్లి దుర్గా అమలాపురంకి చెందినటువంటి అమ్మాయి, 23 సంవత్సరాల అమ్మాయి ఎంత మనోవేదనకి గురి అయి ఉంటుంది. ఇలాంటి హాస్టల్లో ప్రధానంగా అంటే కొంత తన ప్రియుడు సాయి కుమార్ మద్యం సేవించి వచ్చి వేధింపులకు గురి చేస్తాడు అని చెప్తున్నారు. అంటే ఇలాంటి కోలివింగ్ హాస్టల్లో అసలు ఎవరు ఎలాంటి వ్యక్తులు గాంజా తీసుకున్నటువంటి వ్యక్తులు వస్తున్నారా లేదు అని అంటే మద్యం సేవించి వస్తున్నారా ఎలాంటి టెస్టింగ్లు ఉండవు. కాబట్టి ఎవరిష్ట ప్రకారం వాళ్ళు కేవలం డబ్బుల కోసం మాత్రమే కోలివింగ్ హాస్టల్స్ని రన్ చేస్తూ కేవలం చెక్కింగ్స్ ఉండవు ఏముండవు. మనం ఒకసారి ఎంట్రన్స్లో చూస్తే ఇక్కడైతే మనకి ఎక్కడ ఎంట్రన్స్లో బిల్డింగ్ చుట్టుపక్కల ఎక్కడ సీసీ కెమెరా కనిపించడం లేదు. అసలు లోపలికి వెళ్ళేటువంటి సమయంలో ఇక్కడ ఒక రిసెప్షన్ ఉంది. అసలు లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళు రిజిస్టర్డ్ మెయింటెనెన్స్ చేస్తారా లేదా, అసలు దుర్గా ఎన్ని రోజుల నుంచి హాస్టల్లో ఉందో ప్రస్తుతం యజమాని ఉన్నాడు, మాట్లాడదాము. దుర్గా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంది? 1 మంత్ అయింది వచ్చి. అబ్బాయి సాయి కుమార్ ఇద్దరు ఒకేసారి వచ్చారు. ఏమని చెప్పొచ్చారు ఇక్కడికి? ఏమో రూమ్ కావాలన్నారు, రూమ్ ఇచ్చాం, ప్రూఫ్లు ఇచ్చారు. అది ఇస్తే అడిగాము మేము, మా కాడ ప్రజెంట్ లేవు, ఊళ్ళో ఉండి తెస్తామని చెప్పి ఇచ్చారు. మాకు ఇచ్చినాక ఇది జరిగింది. అది పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పారు, వాళ్ళ ప్రాపర్ ఎక్కడని చెప్పారు? అమెజాన్ అని జొమాటో ఏదో చెప్తున్నారు. ఒకటి చెప్పడంలే, ఒక కంపెనీ అమెజాన్ కంపెనీ ఉన్నారు సార్ ఇచ్చాము మేము. అంటే మీరు ఏం చెక్ చేయరా వాళ్ళు మంచి వాళ్ళ దొంగల గంజాయి బ్యాచ్? అట్లా మాకు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఖాళీ చేపిస్తాం వచ్చాం మేము. గంజాయి కానీ ఏదో ఇదైందంటే ఇమీడియట్లీ వాళ్ళ అమౌంట్ వాళ్ళని ఇచ్చేసి మేము పంపిస్తాం వచ్చాం మేము. వాళ్ళు చేసిన ముందే చెక్ చేసుకోవాలి కదా వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఏం తెచ్చిపెట్టి మీరు తాగుతారు లేదని చెక్ చేయాలి మేడం. సాయి కుమార్ ఎక్కడ అబ్బాయి, ఏ ఊరు అతన్ని? ఇక్కడే మన తెలంగాణ అబ్బాయి. అంటే తెలంగాణ అంటే ఎక్కడ? ఆధార్ కార్డు ఏమి ఇచ్చాడు? ఆధార్ కార్డు ఉందా? మొత్తం పోలీసులు తీసుకున్నారు. అమ్మాయిది ఎక్కడ? అమ్మాయిది ఇది వైజాగ్ సైడ్. ఎక్కడైనా సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయా? కింద సీసీ కెమెరాలు అక్కడ ఉంది, బయట ఉంది, పైన టెర్రస్ మీద అన్ని ఉన్నాయి కెమెరాలు, అన్ని ఫ్లోర్లు ఉన్నాయి కెమెరా. మీ హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే ఏమేమి తీసుకుంటారు ప్రూఫ్స్? ఐడి ప్రూఫ్ తీసుకుంటాం, వాళ్ళ నెంబర్లు, మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటాం. వాళ్ళ తల్లిదండ్రుల నెంబర్లు తీసుకుంటాం. వాళ్ళు ఎవరు ఏముంటాం ఎవరు వాళ్ళు అబ్బాయిలు ఇస్తారు, అమ్మాయిలు ఇవ్వరు. వాళ్ళిద్దరు ఏమని చెప్పి జాయిన్ అయ్యారు? అంటే స్నేహితులు అని చెప్పారా లేకపోతే ఫ్రెండ్స్ అని చెప్పారా? ఫ్రెండ్స్ అనేది చెప్పారు వాళ్ళు. ఫ్రెండ్స్ అనేది చెప్పారు, ఫ్యామిలీ అనేది ఫ్రెండ్స్ అనేది చెప్పారు వాళ్ళు. నిన్న ఏ సమయంలో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఎందుకు చేసుకుంది? శుక్రవారం ఈవినింగ్ 7:25కి అమ్మాయి పడింది. మేము లింగంపల్లి మేము ఉన్నాం, వాళ్ళు కట్టడానికి వెళ్ళాము. మాకు 7:30 మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాము. మీరు లేనటువంటి సమయంలో హాస్టల్ ఎవరు చూసుకుంటారు? మేము జస్ట్ మేము అటు పోయి వచ్చాము, ఎవరు ఉండక మేము అటు పోయి వచ్చాము. ఒకవేళ హాస్టల్ రూమ్స్ లో ఎవరైనా సూసైడ్ చేసుకొని లేకపోతే ఇలా బిల్డింగ్ల మీద నుంచి కింద పడి చనిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ?
అంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? మేమే తీసుకుంటాం. అమ్మాయి చనిపోయింది, మరి కుటుంబ సభ్యులతో మాట్లాడారా? మాట్లాడాం. అంటే సెక్యూరిటీని ఖచ్చితంగా ఉంచాలి కదా. మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఏది ఉందా? రిజిస్టర్ మెయింటెనెన్స్ చేస్తారా? ఎంతమంది ఉంటారు మొత్తం? 15 మెంబర్స్ ఉన్నారు. ఎవరు వచ్చి మేము జాయిన్ అవుతాం అనగానే ప్రాసెస్ ఎలా ఉంటుంది? జాయిన్ చేసుకుంటారు ఎవరినైనా? ఎవరంటే వాళ్ళు జాయిన్ చేసుకోండి మేడం. వాళ్ళు ప్రూఫ్లో ఇస్తేనే జాయిన్ చేసుకోవాలి, లాంటి లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి ఐడి కార్డ్స్ నిజమా కాదా? వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా లేదా? జాబ్ చేసే వాళ్ళు తీసుకునేది. ఒక రోజు ఉండాలి చేస్తాం, వాళ్ళు ఏం చేయలేదు అనుకో వెళ్ళిపోమంటాం, ఖాళీ చేపిస్తాం ఉంచాం. వాళ్ళు ఏం అమౌంట్ ఇచ్చినప్పుడు మేము వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి పంపించేస్తాం. తెలుసుద్ది మనకి. ఇప్పుడు అబ్బాయి డ్యూటీకి వెళ్తాం లేదా, రూమ్లో ఉంటుండో, ఎందుకు వెళ్ళటం లేదు, మాకేదో డ్యూటీ లేదు, 1 మంత్ రూమ్లో చేసుకుంటాం. మద్యం సేవించి వచ్చినా లేకపోతే ఏమన్నా గాంజాయి తీసుకొని లోపలికి వచ్చినా ఎలా చేస్తారా? ఏమన్నా చెక్ చేస్తారా? అలో లేదు, గంజాయి మద్యం కానీ అలో లేదు. సాయి కుమార్ తాగొచ్చి గొడవ చేశారని చెప్తున్నారు, మరి ఎందుకు ఎలా చేశారు అబ్బాయిని లోపలికి? మేము లేము మేడం, లింగపల్లి మేము ఉంటే మేము అలో చేయం కదా లోపలికి. సెక్యూరిటీని పెట్టి వెళ్ళాలి కదా మీరు. సెక్యూరిటీ మేము ఎవరు సెక్యూరిటీ ఉంటాడు, ఏదైనా వెళ్తారు బయటికి, ఆ టైంలో ఎవరు ఉంటారు మేడం, ఇంకా సెక్యూరిటీ ఉంటాడు. ఇప్పుడు మేము ఒకరికి 2 ఉన్నాం, సెక్యూరిటీ వాళ్ళు కాదు, 2 ఉన్నాం. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారు, ఒకవేళ మీరు ఉండుంటే హాస్టల్ ఏం గొడవ జరుగుతుంది ఏంటనేది తెలిసేది. మీరు ఎవరు లేరు, ఎవరిని పెట్టలేదు, అందుకే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్న టైంలో ఎవరు? మా కూతురు ఉంది, కూతురు మేము వెళ్ళాం. ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య మేము వెళ్ళడం బాగానే ఉన్నారు మేడం. తర్వాత వాళ్ళ పైన ఏం చేసుకుని మాకు తెలియదు. జస్ట్ ఒక 1 అవర్లోనే అదంతా జరిగింది. 1 అవర్లోనే జరిగింది అదంతా. ఫస్ట్ బాగానే ఉన్నారు, పొద్దున్న వెళ్ళారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చారు, బాగానే ఉన్నారు. అమ్మాయి 1 అవర్ లోపు మరి ఏం జరిగింది తెలియదు మనకి. వచ్చి డ్యూటీకి వెళ్ళారు, వచ్చారు, జాయిన్ మళ్ళీ రూమ్లోకి వచ్చారు. ఇక మా అడిగే వాళ్ళని అడగలేం కదా, 1 అవర్ లోపల జరిగింది అది. వాళ్ళు ఒకవేళ గొడవలు పెట్టుకుంటున్నారు, రూమ్ లో ఏం జరుగుతుందో లేకపోతే ఏంటి ఆ విషయాలు ఏమన్నా తెలుస్తాయి? ఏం అవసరం ఉండే మనకి తెలియదు కదా మేడం. రూమ్లో మనకి ఎవరైనా చెప్తే ఎట్లా రూమ్ గొడవ అవుతుందంటే అప్పుడు మేము వెళ్తాం దాంట్లోకి. ఇప్పుడు సెక్యూరిటీ కాదు, పోలీసు ఉన్నా కూడా పోలీసుకి అర్థం కాదు. నేను పోలీసుని పెడతా, రూల్ ఏం జరుగుతుంది చూడమని పోలీసుని తెలియదు. ఎవరు పక్కన వాళ్ళు మనకు చెబితేనే మనం పోయి దాన్ని ఇది చేస్తాం. ఎందుకు మీరు తగ్గదు పెట్టుకునేది, దేనివల్ల మీరు ఎక్కువగా ఇది చేసుకున్నప్పుడు వెళ్ళిపోండి, ఇద్దరు వెళ్ళిపోండి, ఎవరి రోజులకి వెళ్ళి ఎక్కడికైనా పోండి, ఖాళీ చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 4 years. పర్మిషన్స్ అన్ని తీసుకొని చేస్తారా లేదంటే? పర్మిషన్ అన్నీ తీసుకొని మేము చేసేది, ఇలాంటి వరకు చేయండి. ఇప్పుడు మీరు చాలా ఈజీగా నేను బయట ఉంది పనికి వెళ్ళిపోయానని చెప్తున్నారు, కానీ ఒక అమ్మాయి ప్రాణం పోయింది, ఆ తల్లి తల్లడిల్లిపోతుంది, కూతురు చనిపోయింది. కాదలేదు, ఇప్పుడు సెక్యూరిటీ పెడతాను నేను, లేదు వచ్చి కానిస్టేబుల్ పెడతాను నేను. ఆయనకి ఏదో జరుగుతుంది, జస్ట్ బయటకు వెళ్తాడు, కాకుండా ఇటు పోతాడు, ఈ లోపల ఏదైనా అయ్యిద్ది, ఎవరు ఉండక మన కానిస్టేబుల్ పెట్టాము, సెక్యూరిటీని పెట్టినాము, మనకేం భయం అనుకుంటాం. వాళ్ళు జస్ట్ బయటకు వెళ్తారు, 1 అవర్, ఈ లోపల ఏదైనా జరుగుద్ది, లేదు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, రూమ్ ఏదైనా జరుగుద్ది తెలియదు కదా, ఎవరిని వచ్చి చెబితే అనేది సమాధానం కాదు కదా, అది నిర్లక్ష్యం. లోపల ఆ పిల్లల మెంటాలిటీ ఎలా ఉంది, ఏముంది అంటే వాళ్ళ సైకోనే ఏదైనా మాకు తెలుసు, ఏదైనా ప్రాబ్లం మేము పంపించేస్తాం, ఉంచాం, ఖాళీ చేసి పంపిస్తాం. వాళ్ళ అమౌంట్ కూడా ఉంది మాకు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కూడా ఇచ్చి పంపిస్తాం. అది వాళ్ళు 1 month నుంచి ఇక్కడ ఉన్నప్పుడు ఏమైనా గొడవలు జరగడం కానీ ఏం డీసెంట్గా ఉన్నారు, గొడవలు ఉన్నట్టు మేము ఉంచాం మేడం, పంపిస్తే ఖాళీ చేస్తాం. వాళ్ళ అమౌంట్ వద్దు మాకు. ఊరైన వాళ్ళే కదా, ఊరైన మాకు 4 years మేము పెట్టి ఇప్పుడు మాకు ఏం జరగాలి. మాకు ఒక రూమ్ లో ఎంత మంది ఉంటారు? 3 members, 4 members, 2. అంటే ఇది కోలివింగ్ కదా, అమ్మాయిలు అబ్బాయిలు కలిసే ఉంటారా? ఒక రూమ్ లో 3-4 ఎలా? లేదు, ఇద్దరే కలిసే ఉంటారు, అమ్మాయి అబ్బాయి. అమ్మాయిలు వచ్చినా ముగ్గురు ఒక రూమ్ ఇస్తాం సపరేట్గా, వీళ్ళిద్దరు ఒక రూమ్లో ఉంటారు అట్లా. ఇక పైన మొత్తం అంటే ఈ చనిపోయినటువంటి దుర్గా, సాయి కుమార్ ఒకే రూమ్ లో ఉన్నారు? ఒకే రూమ్ లో ఉన్నారు. మీరు ఎవరు, ఏం రిలేషన్ ఏంటని ఏం అడగలేదా? ఫ్రెండ్స్ అన్నారు మేడం, ఫ్రెండ్స్ అన్నారు. ఎంత ఛార్జ్ చేస్తారు నెలకు? ఒక్కరికి 11,000. ఒక్కరికి 11,000. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చారా? సీసీ కెమెరా ఏమన్నా రికార్డింగ్ అయిందా? డివిఆర్ కూడా తీసుకున్నారు వాళ్ళు, పోలీసులు తీసుకున్నారు, వాళ్ళకన్నా ఉంది. ప్రతి ఫ్లోర్ లో ఉందా కేవలం కింద? ప్రతి ఫ్లోర్ ఉంది, పైన ఉంది, అన్ని ఉన్నాయి. పైన ఎంట్రన్స్ ఎక్కడ ఉంది? మీ ఒకసారి లోపలికి రండి. అయితే వీళ్ళు ఉంటున్నటువంటి కోలివింగ్ హాస్టల్కి సంబంధించి సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకసారి మనం చెక్ చేద్దాము ఏ ఫ్లోర్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఒకసారి లిఫ్ట్లో వెళ్దాము. లిఫ్ట్ దగ్గరికి వస్తున్నాను. అయితే దాదాపు 150 మందికి పైగానే ఉంటారు అని చెప్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటారు, ఎప్పుడు ఎలాంటి గొడవలు జరగలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అసలు సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, వీళ్ళంతా
ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఇది జరిగింది సాయంలో తగదు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు లాక్ చేశారు ఆ రూమ్ ని. లాక్ చేసి ఉంది. ఒకసారి సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్ లో దుర్గా ఉండేటువంటి రూమ్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అసలుకి ఎప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, తర్వాత అక్కడ ఎప్పుడు కిందకి దూకి చనిపోయింది అనేది కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక సీసీ కెమెరా అయితే ఉంది, కానీ దుర్గా ఉండేటువంటి రూమ్ ని క్యాప్చర్ చేస్తుందో లేదో చూద్దాము. ఇందులో 202లో దుర్గా ఉంటుంది, 203లో దుర్గా సాయి కుమార్ కలిసి ఉంటారు అని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఒక సీసీ కెమెరా ఉంది. మరి రికార్డ్ అయిందా? ఏ టైంకి వెళ్ళిందని? ఏ టైంకి వెళ్ళిందా అమ్మాయి? ఏ టైంకి రూమ్ లో నుంచి బయట 7:25 అట్లా వచ్చింది బయట. ఏ టైంకి దూకింది పైన నుంచి? 7 బయటకు వచ్చి దూకేసింది. గొడవ అప్పుడు ఏమన్నా అయ్యింది? రికార్డ్ అయిందా ఇక్కడ బయట? బయట లోపల గొడవ ఎత్తుగా బయట ఏం కాల మేడం. బయట బాగా లోపల ఏదో అయింది వాళ్ళకి, బయట ఏం కాల. ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ అమ్మాయి పోయింది, తర్వాత అబ్బాయి వెళ్ళాడు. ఎంత టైంకి వెళ్ళాడు అబ్బాయి? 7:25కి. అబ్బాయి 7:30 అబ్బాయి బయలుకి అమ్మాయి దూకేసింది. మళ్ళీ అబ్బాయి కిందకు వచ్చేసి అది వెళ్ళాడు. మళ్ళీ కిందకు వచ్చి అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అంటే ఇక్కడే అరెస్ట్ చేశారా బయట? హాస్పిటల్ దగ్గర అరెస్ట్ చేసింది, ఇక్కడ కాదు. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హాస్టల్ దగ్గరికి వచ్చారా? వచ్చారు. ఏం చెప్పారు వాళ్ళు అడిగితే? మీరు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది ఏంటి అని తెలుసా? వాళ్ళ అమ్మ వాళ్ళకి సాయి కుమార్ అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటుంది తెలుసు. ఎప్పటి నుంచో తెలుసా? ఎప్పటి నుంచో తెలుసు. మాకు మనం చెప్పింది మేము చెప్పింది తెలుసు వాళ్ళకి, తర్వాత మాకు తెలియదు. ఏమన్నారు ఆ టైంలో? వాళ్ళు ఏమన్నా మాతో ఎలా ఇచ్చారు రూమ్, ఎందుకు ఇచ్చారు ఏమన్నా క్వశ్చన్? అట్టే అడగరా. ఇది సెకండ్ ఫ్లోర్. అయితే సెకండ్ ఫ్లోర్లో 203లో ఉంటున్నటువంటి దుర్గా సాయి కుమార్ ఇద్దరు 7:25 టైంలో దుర్గా 5th ఫ్లోర్కి వెళ్ళింది టెర్రస్ మీదకి. ఆ తర్వాత 7:30కి దుర్గా పైకి వెళ్ళడం గమనించినటువంటి సాయి కుమార్ వెంటనే పైకి వెళ్ళాడు అని చెప్తున్నారు. కానీ వితిన్ సెకండ్స్లోనే 23 ఇయర్స్ ఉన్న దుర్గా సూసైడ్ చేసుకుంది అంటే తనకి ఎంత ప్రెజర్ ఉండి ఉండొచ్చు. అతను కొంత మద్యం సేవించి ఆ అమ్మాయిని మానసికంగా వేధించాడు అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళడము, గొడవలు అవ్వడమే ప్రధాన కారణంగా అటు పోలీసులు గుర్తించారు. సాయి కుమార్ని రిమాండ్ కూడా పంపించారు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సుజాత.